హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఇవాళ ఒక సూపర్ డూపర్ అని చెప్పాలి. సూపర్ డూపర్ చట్నీ తీసుకుందామండి. నిలవ పచ్చడి. టొమాటో నిలవ పచ్చడి అనమాట. అంటే ఎండబెట్టి చేసే పచ్చడి కాదండి. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చనమాట. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా చేసుకు చూడండి. చక్కగా మీకు ఎన్నాళ్ళైనా నిలవుంటుందండి. 4, 5 నెలలైనా నిలవుంటుంది. నేను ఇలా చేసే అబ్రాడ్ కూడా పంపించాననమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనం ముందుగా టమాటాలు శుభ్రంగా కడిగేసుకోవాలండి. 1కి 4 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకుని చూసారా నేను కడిగేసుకొని పెట్టుకున్నాను ఇట్లాగా. మంచిగా తుడిచేసుకోండి శుభ్రంగాను. ఎట్లా అంటే తడి అనేది లేకుండా తుడుచుకోవాలన్నమాట. కొద్దిగా కూడా తడి ఉండకూడదు. అలా శుభ్రంగా ఒక మంచి పొడి బట్ట పట్టుకుని శుభ్రంగా తుడిచేసుకోండి. నేను ఇలా టమాటాలు మొత్తం అన్నీ తుడిచేసుకున్నాననమాట, తడి అనేది లేకుండా. కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు ఎక్కడికైనా యూఎస్ కానీ ఎక్కడికైనా పంపించాలన్నా, అబ్రాడ్ ఎక్కడ పంపించాలన్నా కూడా ఇలా చేసి పంపించవచ్చు అనమాట. ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. చేసే మన విధానంలో ఉంటుంది. తడి లేకుండా మాత్రం చూసుకోవాలి. ఏ పాత్రలు కూడా శుభ్రంగా ఇలాగ తుడిచేసుకోండి తడి లేకుండా. ఇప్పుడు మనం టమాటాలు ఎన్ని ఉన్నాయో చూసుకుందాము. నేనైతే 2 కిలోల టమాటాలు తీసుకున్నానండి. ఒక అరకిలో కొంచెం తక్కువగా అలా అలా వాడేశాను. పప్పులోకి అట్లా వాడేశాను. మిగిలిన చూడండి 1½ కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నాయి. అవన్నీ శుభ్రంగా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి చక్కగా ఇట్లా కట్ చేసుకోండి. చిన్న చిన్న ఒక 2 ముక్కలు చేసి అలా 4 ముక్కల కింద కట్ చేసుకోండి. 2 భాగాలని మళ్ళీ 2 ముక్కలు చేసుకుంటే ఇలా కట్ అయిపోతుంది. ఇంత ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళందరికీ ఓకే లైట్ తీసుకోండి. బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసమని నేను ప్రత్యేకించి చెప్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది. మొత్తం అన్ని టమాటాలన్నీ తరగడం అయిపోయింది. మొత్తం నేను ఇలా కట్ చేసుకున్నాను చూడండి. అంతా నేను తుడిచేసుకున్నాను కదా, తడి లేకుండా తుడుచుకున్న పళ్ళెలను వేసుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు తీసుకోవాలి. దీనికి గాను కిలోన్నరకి కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా టమాటాలు, దానికోసం 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను నేను. చింతపండు నలకలు అవి లేకుండా శుభ్రంగా చూసుకుని తీసుకోండి. నేనైతే ఇది కొద్దిగా పాత చింతపండే. నేను ఈ టమాటా ముక్కల్లో పెట్టేసి ఆ ముక్కల పైన పెట్టేశాను అనమాట. అది నానుతుంది కదా ఈ లోపలనని. ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకోవాలి. దీనికోసమని కొద్దిగా ఆవాలు, మెంతులు వేయించుకోవాలన్నమాట. 1½ స్పూను నేను మెంతులు వేసుకున్నాను. అలాగే మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూనే వేసుకున్నాను ఆవాలు తక్కువ, మెంతులు ఎక్కువ అనమాట. మాడిపోకుండా దోరగా వేయించుకోండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయకుండానే వేయించుకోవాలన్నమాట. వేయించేసుకున్న తర్వాత ఒక పక్కకు తీసేసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో మనం ఇంగువ వేసుకుని పొంగించుకోవాలన్నమాట. చూడండి ఇది చిన్న డబ్బా. ఇది రేట్ అయితే ఎక్కువే ఉంది. 200 చిల్లరే ఉందన్నమాట. ఇది ఊరగాయ ఇంగువ అనమాట. చాలా మంచి వాసన వస్తుందండి. సూపర్గా ఉంటుందన్నమాట. ఊరగాయ ఏ రోజుల్లో తీసుకున్న ఇంగువ అనమాట. అట్లా నేను ఇంగువ పొంగించుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే క్లిప్ మిస్ అయిందండి. ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వేయించుకుని పెట్టుకున్నాను. ఒక 7 ఎండుమిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో నేను ఈ టొమాటోలన్నీ కట్ చేసుకున్న టొమాటోలు, చింతపండు దాంట్లో పెట్టుకున్నాం కదా, అవన్నీ దాంట్లో వేసేసుకున్నాను. మూకుట్లో వేసేసుకున్నాను. మూకుటైతే చిన్నగా అయింది, ముక్కలైతే నిండిపోయినాయి. జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ వేసేటప్పుడు 1-2 కింద పడ్డాయి అనుకోండి. పడకుండా జాగ్రత్తగా ఇట్లా కలిపేసుకోండి మొత్తం అన్నిని. ఇట్లా కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుందాము. ఆవిరికి మగ్గుతుందనమాట. ఇప్పుడు మనం వేయించుకున్న ఆవాలు, మెంతులు వేయించుకున్నాం కదా, అది జారు పెద్దగా ఉంది. తక్కువగా క్వాంటిటీ తక్కువ ఉంది కదా, అందుకని ఇదిగోండి నేను ఎండుమిరపకాయలు కూడా దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఎండుమిరపకాయలు వేయించి వేసుకుంటే టేస్ట్ కూడా అదిరిపోతుంది. అందుకని కొన్ని ఎండుమిరపకాయలు అలాగే పొంగించుకున్న ఇంగువ కూడా వేసేసుకున్నాను. వేసుకుని పౌడర్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి చేసుకున్నదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట మొత్తం అంతా. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాము. కొంచెం తగ్గింది కదా, ఇప్పుడు అంత నిండుగా ఉన్నది కాస్త కొంచెం అణిగిందనమాట. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి.
ఇలా చూసుకుని కలుపుకుంటూ ఉండాలండి. మాటి మాటికి చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక స్టేజ్ వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మాత్రం 50% మగ్గే వరకు మూత పెట్టుకోండి. ఆ తర్వాత అయితే మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకోవాలి కదా! ఉప్పు కొలత చూపిస్తున్నాను. 50 గ్రామ్స్ ఉప్పండి. 50 గ్రాములు ఒక 2 గ్రామ్స్ అటు ఇటు అయినా పర్లేదు. 50 గ్రామ్స్ ఉప్పు తీసుకున్నాను నేను. 50 గ్రాముల చింతపండు, 50 గ్రాములు ఉప్పు, కిలోన్నర టొమాటోలు. కొంచెం ఎక్కువ ఉంది టమాటాలు. ఏం కాదు సరిపోతుంది. ఉప్పు నేను వేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లోని. కొంచెం అట్టే పెట్టుకున్నాననమాట. ఒకవేళ ఎక్కువైపోతుందేమో అన్న అనుమానంతోటి కొంచెం పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మిగిలిన ఎండుమిరపకాయలు దాంట్లో వేసేసుకున్నాను. పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతులు, ఇంగువ పౌడర్ ఉంది కదా! అది కూడా మొత్తం దీంట్లో వేసేసుకోండి. మొత్తం ఒకసారి శుభ్రంగా కలిసేటట్టుగా కలిపేసుకోండి చక్కగా. ఇప్పుడు ఇక మూత పెట్టాల్సిన అవసరం లేదు. మూత పెట్టకుండానే మగ్గించుకోవాలన్నమాట. మిగిలిన ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఒకసారి నేను టేస్ట్ చూసుకున్నాను. ఉప్పు కొంచెం తక్కువయింది. అది కూడా వేసేస్తే సరిపోతుంది. అంటే కరెక్ట్‌గా 50 గ్రామ్స్ ఉప్పు పడుతుంది. ఇదిగోండి ఇదంతా ఉడుకుతుంది కదా! ఇప్పుడు మనం కారం కూడా కావాలి కదా! కారం తీసి పెట్టుకున్నాననమాట. ఇదంతా ఉడికేటప్పటికండి దాదాపు ఒక గంటంపావు పట్టిందండి. అలాగ లో ఫ్లేమ్‌లో ఉడకాలి. తర్వాత మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఆల్రెడీ నాకు కొద్దిగా అయితే అడుగంటిందిలెండి. అలా అడుగు పట్టుకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలనమాట. చూసారా చుట్టూ నూనె ఆయిల్ అయితే వదిలేస్తుంది. నేను చాలా తక్కువ ఆయిల్ ఏసానండి. ఎంత 50 ఎంఎల్ ఆయిల్ వరకు నేను వాడుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె ఓడిపోతూ చేయడం నాకు అస్సలే ఇష్టం ఉండదు. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే గనక ఆయిల్ వాసన వస్తుందనమాట. ఆ వాసన నాకు నచ్చదు. అందుకని ఆయిల్ తక్కువగానే వేసుకుంటాను. ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని కలుపుకుంటాను కావాలంటే గనక. లేదు అంటే గనక మనం అన్నంలో కలుపుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి కానీ, నూనె కానీ వేసుకుంటాం కదా! అలా సరిపోతుంది. అందుకని ఇప్పుడు నేను ఒక 50 గ్రామ్స్ కారం తీసుకున్నానండి. అది కలిపి చూసుకుంటున్నాను. కానీ అదేం సరిపోదు. 50 గ్రామ్స్ అయితే సరిపోదు. చూడండి మనకి అది కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట. మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 100 గ్రామ్స్ కారం తీసుకున్నాననమాట. మొత్తం మీద ఒక 150 గ్రామ్స్ కారము, 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల ఉప్పు, కిలోన్నర టొమాటోలకి అట్లా వేసుకుంటే సరిపోతుంది. మీకు ఆయిల్ మీ ఇష్టము. నేనైతే 50 ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను. మీరు ఇంకొక 100 తీసుకుంటారో, ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటారో అది మీ మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కారం కూడా మీరు చూసుకోండి. నాకైతే ఇది సమానంగా ఉంటుందన్నమాట. ఈ కారం అయితే ఎక్కువ కారం అయితే ఉండదు. సమానంగా ఉంటుంది. మాకు సరిపోయే కారం అనమాట. చూసారా కలర్‌ఫుల్‌గా ఉంది. అద్దిరిపోతుంది. కళ్ళు చెదిరిపోతున్నాయి ఈ కారము. కొద్దిగా పక్కన పెట్టాను ఎక్కువైపోతుందేమో అని. కానీ సరిపోయింది. కానీ ముందు మనం చేసుకునేటప్పటికి బాగా కారంగా ఉంటే మర్నాటికే కారం తగ్గిపోతుందండి. అందుకని కొంచెం కారం ఎక్కువ ఉండేటట్టుగానే వేసుకుంటే మర్నాటికి అది సమంగా అయిపోతుంది. చూసారా ఇలా గట్టిగా ఉండాలన్నమాట. మనం కారం కలిపేటప్పుడు అర్థమవుతుంది. పచ్చడి అయితే పల్చగా ఉండకూడదండి. లూజ్‌గా ఉండకూడదు. ఇలా కొంచెం టైట్‌గా ఉండాలి. అప్పుడే మన పచ్చడి నిలవ ఉంటుందన్నమాట ఇది. నిలవ పచ్చడి కదా! సేమ్ ఊరగాయలాగే ఉంటుందండి. మనం ఈ ఉప్పులో పోసుకుని పెట్టుకుంటాం కదా! అలాగే ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను. మా ఇంట్లో టమాటా పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. పడి చచ్చిపోతాం అనమాట. అలా నేను ఇంచుమించులో చేస్తూనే ఉంటాను టమాటా పచ్చడి అయితేను. ఇప్పుడు ఎండలు లేనప్పుడు ఇట్లా చేసుకుంటాననమాట. చూసారా అడుగు పట్టింది కొద్దిగా. ఇది స్టీల్‌ది కూడా అక్కడ స్టీలు మూకుడు కదా! అందుకని కొంచెం అడుగు పట్టింది. మీరు అల్యూమినియం దాంట్లో చేసుకుంటే ఏదైనా సరే గరిటె వదలకుండా కదుపుతూ ఉండాలండి. అప్పుడప్పుడు మనం వదిలిపెట్టినా ఇంచుమించు కలుపుతూ ఉండాలన్నమాట. గంటంపావైతే ఖచ్చితంగా పట్టిందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. టేస్ట్ చేస్తున్నానండి. అద్దిరిపోయిందనుకోండి నిజంగా. చాలా బాగుంది. చూసారా మొత్తం ఆ స్పూన్‌లోకి తీసుకున్నదంతా నాకి పడేసాను మొత్తం అంతాను. ఇంకా ఆకలేస్తుంది. ఎప్పుడెప్పుడు అన్నం తినాలా అని అనిపిస్తుందనమాట. నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. చాలా చాలా రుచిగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఫుల్ చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.